ఇష్యూస్ బేస్డ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఏం చేశాడు అది గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్పేవి చేయడు అనే విషయాన్ని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలు కంటిన్యూ కాకుండా ఇంకా మెరుగవుతాయి, జీవితాలు మెరుగవుతాయి. ఎందుకంటే చేసి చూపించాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆయన చేసినవి ఎలాగో ఇవ్వడని వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసని చంద్రబాబు నాయుడు తెలుసు. ఉన్నవి కూడా పూర్తి ఆగిపోతాయి. ఇది గ్రహించి ఖచ్చితంగా తమ ఓటు ఏదైతే ఉందో అది ఈ వైపే వేసి తమ జీవితాలు కాపాడుకోమని, రాష్ట్రాన్ని కాపాడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఏమండి ఈ డీబీటీకి సంబంధించినంత వరకు కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడ్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వమనేది ఏందో అదేదో పంపించుంటారనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ నడుస్తుంది, వాళ్ళు రాస్తారనుకుంటా. కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు. ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, కోర్టు రావడానికి ముందే ఇచ్చేశారు కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడదా, పడే అవకాశం ఉందని మా దగ్గరికి వచ్చిన ఇన్పుట్స్, కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే ఇది వీళ్ళే. ఇదే టీడీపీ మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, 2-3 ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు నీటి తెలిసింటుంది. ఒకటి ఫైనల్గా ఏప్రిల్ 2-3 తేదీలోనూ 4వ తేదీలోనూ 5వ తేదీలో వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల. ఈరోజు ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సిన 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా, మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, 1-2 నెలలకు వస్తుంటుంది మెల్లగా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేస్ అండ్ మీన్స్, వచ్చేదాన్ని బట్టి ఫండ్స్ దీన్ని ప్రొవిజన్ బట్టి పోతుంది. దాన్ని సెరెమోనియల్గా ఒకసారి చేస్తారు, ఆ తర్వాత ముందుకు పోతుంది.